చిరంజీవి గారు 2 రోజుల తర్వాత నాకు హ్మ్. ఫోన్ చేశారు. హ్మ్. ఫోన్ చేసి "చాలా బా రాసావయ్యా! అసల ఈ స్టోరీ వరకు అది ఎంతవరకు కనెక్ట్ అవుద్దనేది సినిమా చూస్తేనే తెలుస్తది. హ్మ్. కానీ పాటలో నా లైఫ్ నాకు కనెక్ట్ అయిపోయింది చాలా బాగా. ఓకే. నా కెరీర్ అంతా కనిపించింది ఒకసారిగా. హ్మ్. నాకు ఎలా చెప్పాలో నీకు అర్థం కావట్లేదు. ఓ పని చేయి సాయంత్రం ఇంటికి రా అక్కడ మాట్లాడుకుందాం" అన్నారు. ఓకే. మళ్ళీ సాయంత్రం ఇంటికెళ్ళిన తర్వాత ఒక గంటన్నర మాట్లాడారు. ప్రతి లైన్ గురించి మాట్లాడారు. ఎలా రిలేట్ అవుద్ది నా లైఫ్‌కి ఈ లైను అని చెప్పి ఉదాహరణకి ఈ నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజేం పీకావని. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాని నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తా ఉంటాను మా ఫ్యామిలీలో. మీకేదో చిరంజీవి ఉన్నాడు గదా అని జెప్పేసి మీరు అలా కూర్చుంటే మీకేం వచ్చేదు సక్సెస్. మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికెళ్ళి కష్టపడితేనే వస్తది. చరణ్ కూడా అలాగే కష్టపడతా ఉంటారు. ఆహ్, అది నేను అంటా ఉంటాను గానీ, అది పాట రూపంలో నాకు కనిపించేటప్పటికి చాలా సంతోషం అనిపించింది. నేను మా నాన్నగారు డిపార్ట్మెంట్‌లో ఉన్నారు కాబట్టి, నేను పోలీస్ డిపార్ట్మెంట్‌లోకెళ్ళొచ్చు. ఎన్‌సీసీ బ్యాక్‌గ్రౌండ్ కూడా నాకుంది కాబట్టి, చాలా సులువుగా ఉద్యోగం వస్తది. ఒక డీఎస్పీగా అయినా రిటైర్ అయ్యేవాడిని. ఈ పాటికి రిటైర్డ్ డీఎస్పీ కొన్నిడెల శివశంకర వరప్రసాద్ అనైనా ఉండేది. కానీ